హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను వంకాయ ఫ్రై, దోసకాయ పచ్చడి, టమోటో పప్పు చూపించబోతున్నానండి. ముందుగా మనం వంకాయ ఫ్రై చేసుకుందాం. బాండీలో ఆయిల్ వేయాలి. నేను ముందుగానే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి, అందుకని తొందరగానే అయిపోయింది. తాలింపు గింజలండి, పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర. నూనె కాగినాక తాలింపు గింజలు వేసి వేపుకోవాలి. 2 ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. మీడియం మంట మీద వేపుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఎర్రగా వేగినాయండి. కరివేపాకు వేసినాక ఇంక వంకాయ ముక్కలు పెడతాం. నేను ముందుగానే కట్ చేసేసి ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్నానండి, అందుకే కరుణెక్కలేదు. వంకాయలు మనం తాలింపు వేసినాక కూడా కొద్దిగా ఉప్పు పసుపు వేయాలండి, ఎందుకంటే లేకపోతే కరుణ వచ్చేస్తాయి. అందుకని ఉప్పు పసుపు వేసామనుకో కరుణ రావన్నమాట. అందుకని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు 2 వేయాలి. వేసి కలిపేసేయాలి. మీరు ఎలా చేస్తారు? నేనైతే కార్తీక మాసంలో ఉల్లిపాయ వేయకూడదు కాబట్టి వేయట్లేదండి. వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ. కానీ ఇంగువ కూడా వాడకూడదని చెప్పారు, తెలియదు నాకు కూడా. మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి. ఇంగువ తినొచ్చా లేదా అన్నది నాకైతే తెలియదండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అన్నది తెలుసు, ఇంకా నాకు తెలియదండి. ముల్లంగి కూడా తినకూడదు అంటారు కార్తీక మాసంలో. అవి వేగినాయండి. మళ్ళీ ఇంకొద్దిగా వేగాలి. మీరు కార్తీక మాసంలో ఇలా చేస్తారు ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేసుకుంటాను, సింపుల్గా అయిపోద్ది. మసాలాలు కూడా ఇంకా మొదలు పెట్టలేదు. మసాలా దినుసులే తెచ్చుకోవాలి. మనం అల్లం వెల్లుల్లిపాయ ఒక్కటే వాడకూడదండి, ముల్లంగి కూడా వాడకూడదు, ఇంగువ వాడకూడదు అన్నారు, తెలీదు, కనుక్కోవాలి. మీకు తెలిస్తే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. వేగుతున్నాయండి, ఇంకొద్దిగా వేగాలన్నమాట. మనం మరీ డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి, నేను రైస్ కలుపుకోవడానికి అన్నట్టే చేస్తున్నాను. అడుగైతే అంటలేదు. నేను దగ్గరికి వచ్చి హైలో పెట్టి వేపుకున్నాను అనమాట. పచ్చిమిరకాయలు కట్ చేసేద్దాం అనుకున్నా, నీళ్ళు వేసిన సంగతి మర్చిపోయాను. వంకాయల్లో ఆంతనే సరికి ఇంక పచ్చిమిరకాయలు పొడుగ్గా ఉన్నాయి, ఇంకా తుంచా చేతితో నేను. తర్వాత 30వ తారీఖు అయితే కోడి సోమవారాలు అంటున్నారండి. మీకు ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను అనమాట ముందుగా. 30వ తారీఖు కోడి సోమవారాలు, 5వ తారీఖు పౌర్ణమండి. ఇప్పుడు వేగినాయండి. కారం వేసేద్దాం. మనము కారం వేసేసి కలిపేసుకున్నాము. కొత్తిమీర కొద్దిగా లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయిందండి. స్టవ్ ఆపేసేసి మనం కొత్తిమీర వేసేసి కలిపేస్తే అయిపోయేది. లాస్ట్ అండ్ ఫైనలే కదండి. కొత్తిమీర వేసామంటే కర్రీ అయిపోయినట్టే మనకి. అదండి, వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా ఫ్రెండ్స్, కలర్ కూడా బాగుంది. నాకేంటంటే లైటింగ్ లేదండి, అందుకని అట్లా వచ్చింది. ఇప్పుడు దోసకాయ పచ్చడికి కావాల్సిన పచ్చిమిర్చి, దోసకాయలు, కొత్తిమీర, కరివేపాకు, చింతకాయ పచ్చడి అండి. నేను చింతకాయ పచ్చడి వేసి చేస్తున్నాను అనమాట. దోసకాయ పచ్చడి, కొద్దిగా చింతకాయ పచ్చడి, పచ్చిమిరకాయలు వేయిస్తున్నానండి. పచ్చి వేద్దాం అనుకున్నాం, మళ్ళీ పచ్చి మూలని వేయించి చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరకాయలు వేసాను. కొద్దిగా జీలకర్ర అండి, జీలకర్ర వేసి వేపుకోవాలి. చిటపట అంటాయండి, జాగ్రత్తగా వేపుకోవాలి. ఒకవేళ పచ్చిమిరపకాయ ఘాటు కానీ దిగిపోతే పేలుతాయి కూడా. అది పేలి మొహాన పడిందంటే బాగా మంటగా ఉంటుందండి, అందుకని జాగ్రత్తగా వేపుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది, ఇంకా తీసేస్తాను నేను, ఎందుకంటే అడుగున పచ్చడి ఉంది, ఏం కాదులే అని నేను మిక్సీ జార్లోకి డైరెక్ట్ తీసేస్తున్నానండి. మనం దోసకాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసేస్తే మెత్తగా వచ్చేస్తుందండి. అసలు నాకైతే నచ్చదండి. కొంతమంది ఇష్టపడతారు మెత్తగా, నాకైతే ఇష్టం ఉండదు అట్లా.
అందుకని నేను వేయలేదు. మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ వేసినాక దోసకాయ ముక్కలు కొద్దిగా వేసాను, పావు భాగం వేసానండి. వేసి ఒక్క తిప్పేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనకి ముక్కలు ఇన్ని ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు అది ఇప్పుడు కలుపుతున్నాను. తాలింపు పెట్టాను. ఆయిల్, తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అవి వేగినాక మనం పచ్చడి దాంట్లో వేసేసామన్నమాట. నేను ముందుగా తీసి పెట్టుకున్నాను కదా, ఇన్ని ముక్కలే కదా తీసాను, మొత్తం ఇప్పుడు కలిపేసాను. టేస్ట్ అయితే బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ శాతం ఇంగువ అలవాటు అయిపోయింది తాలింపులో. ఇవాళ అయితే నేను ఇంగువ వాడలేదండి. నిన్న కూడా వేసాను ఇంగువ, ఈరోజు అయితే వాడలేదు నేను ఇంగువ. పచ్చడి కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసాను. వంకాయ ఫ్రై, దోసకాయ పచ్చడి రెడీ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం పప్పు చేసుకుందాం. ముందుగా కందిపప్పు కడిగి పెట్టానండి. టమాటాలు పెద్దవి 2, పచ్చిమిర్చి ఒక 3-4 తీసుకున్నాను. కొద్దిగా పసుపు, కారం వేయాలండి. కొద్దిగా కారం వేసి విజిల్ పెట్టేసుకుందాం. మనం విజిల్ పెట్టేసుకుంటే విజిల్స్ వస్తాయి కదండి. అందుకే ఇందాక లైటింగ్ అది కెమెరా సరిగ్గా రాలేదండి. విజిల్ పెట్టేసుకొని మనం విజిల్ని పెట్టండి. బాగా వస్తే 3-4 విజిల్ పప్పు ఉడికిపోద్ది. మరి నేను విజిల్స్ కుక్కర్ పెట్టేసి బయట మాట్లాడుతూ ఉన్నాను, అసలు వీడియో తీయలేదండి. మెత్తగా అయితే అయిపోయింది. ఇంకా మనం పప్పు ఉతికే అవసరం లేదండి, గడ్డితోనే అనుకుంటే సరిపోయింది. చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. చింతపండు కొద్దిగా వేసేసి మనం అట్లా తిప్పేసుకొని ఉప్పు సరిపడా వేసుకోవాలి. వేసుకొని తిప్పేసుకోవాలి. వేసుకుంటే కలిసిపోద్దంతా. మనం పప్పు గుత్తులు అయితే అనే పని ఏం లేదండి, మనం గంటితోనే నింపేసుకోవచ్చు. శుభ్రంగా అయిపోయింది. ఇంకా పప్పు తాలింపు పెట్టుకున్నాం. మనము పప్పు తాలింపుకి ముందుగా బాండీ పెట్టేసుకొని ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, నూనె కాగిందండి, అవి వేసేసి తాలింపు పెట్టుకోవాలి. మా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మంచి వంటలు చేసి పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి వెరైటీస్ ఏం చేయడానికి ఉన్నది, నాన్ వెజ్, అందుకని వెజ్జే చూపిస్తున్నాను. నాన్ వెజ్ కూడా పెడతాను ఫ్రెండ్స్. కార్తీక మాసం అయిపోయినాక, కార్తీక మాసానికి ధనుర్మాసం వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు వెంకటేశ్వర స్వామి చేస్తారు. ఇప్పుడు తాలింపు వేగినాక మనం పప్పు వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకొని తాలింపు వేగినాక పప్పు వేసుకోవాలి. పప్పు అయితే కలర్ఫుల్గా బాగుంది ఫ్రెండ్స్. తక్కువ చేసినప్పుడే అది అంటారు కదా సామెత కూడా, మనం తక్కువ చేసిన రుచి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారండి ఈరోజు నా వంటలు వంకాయ ఫ్రై, దోసకాయ పచ్చడి, టమోటా పప్పు అండి. ఈరోజు అయితే మా ఛానల్ ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు చూసా థ్యాంక్స్.